తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈ ఫలితాలతో బీజేపీలో జోష్ పెరిగిందన్న ఆయన అర్బన్ పార్టీగా పేర్కొనే బీజేపీని రూరల్ పార్టీగా పేరు వచ్చేలా గ్రామ ప్రజలు ఆదరించారని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. రాబో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర అగ్రనాయకత్వం సమిష్టిగా సమాయత్తం అవుతుందంటున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ పార్టీలో జోష్ను నింపింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగ్గ స్థానాలు రావడంతో తెలంగాణ బీజేపీ ప్రజల్లో తమకు పార్టీకు ఆదరణ ఉందని మరోసారి నిరూపితమైందని నేతలు భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 1500 గ్రామ పంచాయతీ సర్పంచ్లను లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ పార్టీ 700కు పైగా సీట్లను కైవసం చేసుకుని మంచి జోష్లో ఉంది. ఇక ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలా ఉన్నాయి ఫలితాలు? సహజంగా స్థానిక సంస్థలలో ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగానే సహజంగా ఫలితాలు వస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీకి గతంలో 170-180 స్థానాలలో సర్పంచులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. ఈసారి దాదాపు 1300-1400 సర్పంచులు మేము గెలిచినాం. సరే, మిగతా ప్రసార మాధ్యమాలలో ఒక దగ్గర 800అని, ఒక దగ్గర 900అని రకరకాలుగా ఇస్తున్నారు. కానీ మా అంతర్గతంగా మాకున్నటువంటి మా దగ్గర ఉన్న సమాచారం డాటా ప్రకారం దాదాపు 1350 సర్పంచులు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గత అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మాకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నా కూడా మాకు కొంత కలిసి రాలేదు. కానీ దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు గెలవడం, దాని తర్వాత జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలు గెలవడం, ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబో రోజులలో అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధిస్తామని ఒకటి ధీమాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఒక గొప్ప ఆలోచనతో ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 23 దాకా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. అనుకోని పరిస్థితులలో బీజేపీకి రావాల్సినటువంటి అవకాశం 2023లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలా. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెజార్టీ రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అటు కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఆ 2 నిధులతో ఈరోజు ఆ రాష్ట్రాల అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తూ ఉంది. కానీ దురదృష్టం తెలంగాణ రాష్ట్రం, ఏ తెలంగాణనైతే మన తెలంగాణ మనకు వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అంతా బాగుపడుతుందని గొప్పగా అభివృద్ధి చెందుతారని మనం భావించడము. 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసింది. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీ కన్నా ఏం తక్కువ తిన్నామా, అంతకన్నా ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కూడా విపరీతమైన అప్పులు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం అప్పుల రాష్ట్రంగా మిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ఫలితాలు కూడా ప్రజలు ఆ రకంగా గొప్పగా ఆలోచించే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా గతంలో తీర్పిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కొంత అనేక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఆ రకంగా కొంత ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ రేపు పార్టీ గుర్తుపై జరిగేటటువంటి ఎన్నికల్లో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుంది. మరి అదే కాకుండా మా లక్ష్యం అంతా రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించాలి. ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, 1200 మంది అమరులై ఈ రాష్ట్రం బాగుపడాలి, విద్యా, ఉద్యోగ, ఉపాధి అన్ని రకాలుగా ఈ తెలంగాణ బాగుపడాలని ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రేపు ఈ తెలంగాణ అభివృద్ధిలో కూడా ఆ రకమైన భూమిక పోషించాలనుకుంటున్నాం. తప్పకుండా మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. రాబో రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో, వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైన విజయం సాధిస్తుంది. సార్, అంటే క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా డెడికేషన్తో పనిచేసే క్యాడర్ ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయ లోపం కావచ్చు, విభేదాలు కావచ్చు, ఒక మైనస్ పాయింట్గా మారుతుంది బీజేపీ పార్టీకి అనే ఒక వాదన ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నమాట వాస్తవం, కానీ అంతగా పెద్దగా మిగతా పార్టీలలో ఉన్నట్టు మాదేం కుటుంబ పార్టీ కాదు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. ఈరోజు ప్రజాస్వామ్య దేశాలలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద పార్టీ లేదు. దాదాపు 13 కోట్ల పైచిలకు సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కొంత మీడియాలో, కొంత సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ఉన్నటువంటి చిన్న లోపాలని కూడా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి అదే కాకుండా ఇప్పటి నుంచి కొంత భారతీయ జనతా పార్టీకి దూరమైనటువంటి కొన్ని వర్గాలను కూడా తప్పకుండా మేము తిరిగి నాయకులు కావచ్చు, ఆ వర్గాలు కావచ్చు, వారు భారతీయ జనతా పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు వచ్చేటటువంటి ఏ ఎన్నికైనా సరే మేము భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, విజయాన్ని సాధించే దిశగా ప్రయాణం చేస్తాం. రాబో మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు బీజేపీ పార్టీ ఎలా సమాయత్తం అవుతుందంటే ఏం చెప్తారు? గతంలో భారతీయ జనతా పార్టీ మీద ఒక నెపం వేస్తుండే. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం అర్బన్ పార్టీ, అర్బన్ సంబంధించినటువంటి పట్టణ ప్రాంతంలోనే మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంటుందని మాట్లాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. సర్పంచ్ ఎన్నిక కావచ్చు, ఎంపీటీసీ ఎన్నిక కావచ్చు, జడ్పీటీసీ ఎన్నిక కావచ్చు, అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎన్నిక ఏదైనా సరే అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. తప్పకుండా మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి పాటు గతం నుంచి కూడా ఉన్నది. అంతకుముందు జరిగినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినాం. దాదాపు 50 స్థానాలు అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం. ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అఘాయిత్యాలు చేసే ప్రయత్నం చేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసినా, ఎంత అవినీతి సొమ్ము ప్రజలకు పంచే ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50 స్థానాలు గెలుచుకున్నాం. తప్పకుండా రేపు వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైన విజయం సాధించే దిశగా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అంటే అర్బన్ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ గ్రామీణ స్థాయిలో కూడా మంచి ఆదరణ పొందుతుందని, రాబో మున్సిపాలిటీ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఘన విజయాన్ని అందుకుంటుందని ఇటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.